మన కాఫీ ఫేషియల్కి కావాల్సిన పదార్థాలు చూద్దాం, వచ్చేయండి. మన మెయిన్ ఇంగ్రీడియంట్ కాఫీ పౌడర్, కొంచెం రైస్ పౌడర్, అలాగే కొంచెం గోధుమ పిండి, కాసిన్ని పాలు, అలోవెరా లీఫ్ లేదా అలోవెరా జెల్ దొరుకుతుంది కదా, అదైనా తీసుకోవచ్చు. కొంచెం కాటన్ మరియు హనీ, అలాగే విటమిన్ ఈ క్యాప్సూల్. ఇది ఆప్షనల్ మాత్రమే. మెయిన్గా 4 స్టెప్స్ ఉంటాయని మనందరికీ తెలిసిందే కదా. ఫస్ట్ స్టెప్ వచ్చేసి క్లెన్జింగ్కి మనము మిల్క్ 1 టేబుల్ స్పూన్ తీసుకోవాలి. ఫేస్కి అప్వర్డ్ డైరెక్షన్లో క్లెన్సింగ్ చేయాలంటే క్లీన్ చేయాలన్నమాట. ఇలా ఒక 30 సెకండ్స్ క్లెన్సింగ్ చేయాలి. ఫేస్కి అప్వర్డ్ డైరెక్షన్లో కింది నుంచి పైకి, చీక్స్ పైన, ఫోర్ హెడ్ మొత్తం ఇలా క్లీన్ చేయాలి. క్లెన్సింగ్ తర్వాత దీనికి 1/2 టేబుల్ స్పూన్ రైస్ పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ కాఫీ పౌడర్, 1 టేబుల్ స్పూన్ అలోవెరా జెల్ మిక్సీ జార్లో కొంచెం తిప్పి పెట్టుకున్నాను, ఎందుకంటే ఇది మరీ గమ్ లాగా కాకుండా మనకు ఈజీ మెథడ్ అవుతుందని ఇలా చేసి పెట్టుకున్నాను. ఈ 3 కూడా మిక్స్ చేయాలి. పేస్ట్ మరి థిక్గా అయింది కదా, మరి కొంచెం అలోవెరా జెల్ తీసుకోండి. ఫేషియల్కి కావాల్సిన స్క్రబ్ రెడీ అయిపోయింది. దీన్ని కొంచెం చేతిలోకి తీసుకొని ఫేస్ మీద, నెక్ మీద బాగా అప్లై చేసి, ఇలా థిక్ లేయర్లో అప్లై చేసి ఫేస్ మీద సర్కిల్స్ లాగా స్క్రబ్బింగ్ చేయాలి. స్టార్టింగ్ నుంచి కింది నుంచి పైకి అప్వర్డ్ డైరెక్షన్లో స్క్రబ్బింగ్ చేయాలి. బాగా 3 నుంచి 4 నిమిషాల పాటు ఇలా చేయాలి. మామూలుగా మనకి ఫేషియల్లో చాలా స్ట్రోక్స్ ఉంటాయి, కానీ ఇది మన ఫేస్ పైన మనం చేసుకునేటప్పుడు అన్ని రకాల స్ట్రోక్స్ ఇవ్వలేము కాబట్టి వీలైనన్ని ఇలా రౌండ్గా స్క్రబ్బింగ్ చేయాలి. చిక్స్ని ఇలా పైకి నెడుతూ మరొక స్ట్రోక్. ఫేషియల్లో స్టెప్స్ ఏంటి అనేది నేను ముందు తెలియజేస్తాను, ఎలా చేయాలో చూపిస్తాను. ఇలా 3 to 4 మినిట్స్ వరకు క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్గా స్క్రబ్బింగ్ చేయాలి. ఇందులో మనం యూజ్ చేసిన రైస్ పౌడర్ వచ్చేసి స్కిన్కి గ్లాసీ లుక్ ఇస్తుంది. అలోవెరా జెల్ వచ్చేసి మన స్కిన్ పైన ఏదైనా రింకిల్స్ కానీ, బ్లెమిషెస్, మచ్చలు, మరకలు ఉంటే తొలగించడానికి బాగా యూజ్ అవుతుంది. ఇలా 3 to 4 మినిట్స్ బాగా స్క్రబ్ చేసి ఫేస్ని, నెక్ని వాష్ చేయండి, లేదా ఒక తడి క్లాత్తో తుడిచివేయండి. స్క్రబ్బింగ్ అయిపోయింది కదా. స్క్రబ్బింగ్ తర్వాత మనము మన ఫేస్కి కొంచెం స్టీమ్ పట్టేసుకుంటే స్క్రబ్బింగ్ వల్ల పోర్స్ ఓపెన్ అయి ఉంటాయి కాబట్టి లోపల ఉన్న ఇంప్యూరిటీస్ అన్నీ బయటకు వచ్చేస్తాయి. అందువల్ల కొంచెం స్టీమింగ్ కానీ, లేదంటే హాట్ టవల్తో కొంచెం ఫేస్ మీద హాట్ టవల్ అప్లై చేయడం కానీ చేస్తే బాగుంటుంది, లేకపోయినా పర్వాలేదు. ఇక మనం 3వ స్టెప్కి వెళ్ళిపోదాం. అది మాయిశ్చరైజింగ్ కోసం మనం తీసుకుంటున్నాము
ఈ విటమిన్ అనేది మన ఫేస్ స్కిన్కి మాయిశ్చరైజర్కి బాగా ఉపయోగపడుతుంది. ఇలా రెడీ చేసుకున్న క్రీమ్తో మళ్ళీ సేమ్ ప్రాసెస్ ఫేస్ మీద, నెక్ పైన అప్లై చేసి ఇలాగే సర్క్యులర్ మోషన్లో బాగా మాయిశ్చరైజింగ్ చేద్దాం. సెల్ఫ్ ఫేషియల్ కాబట్టి ఇంతకంటే ఫేషియల్ స్ట్రోక్స్ మనము ఇవ్వలేము. వేరే వాళ్ళకి ఫేషియల్ చేసేటప్పుడు చాలా రకాల స్ట్రోక్స్ చేయాల్సి ఉంటుంది. అది ఎలాగో నేను రాబోయే వీడియోలో చూపిస్తాను. ఇలా 4 to 5 minutes మాయిశ్చరైజింగ్ చేశాక దీన్ని తుడిచేయడమో లేదా ఫేస్ వాష్ చేయడమో చేయాలి. మాయిశ్చరైజింగ్ అయిపోయాక మనం ఇప్పుడు ఫేస్ ప్యాక్ రెడీ చేసుకుంటున్నాము. దానికోసం 1 టేబుల్ స్పూన్ వీట్ పౌడర్, విటమిన్ E 1 క్యాప్సూల్ తీసుకుంటున్నాను. తర్వాత 1/2 టీ స్పూన్ కాఫీ పౌడర్, 1 టేబుల్ స్పూన్ అలోవెరా జెల్, లేదా మనకు క్రీమీగా అయ్యేంత వరకు అలోవెరా జెల్ కలపాలి. చాలా థిక్గా అయింది కాబట్టి నేను మరి కొంచెం అలోవెరా జెల్ తీసుకుంటున్నాను. ఇలా మంచి పేస్ట్లా అయ్యే వరకు దీన్ని బాగా బ్లెండ్ చేయాలి. ఇలా బాగా సాఫ్ట్గా క్రీమ్ లాగా అయ్యే వరకు బాగా బ్లెండ్ చేయాలి. ఇప్పుడు దీన్ని ఒక థిక్ లేయర్ లాగా ఫేస్ మీద అప్లై చేసుకోవాలి. ఫేస్ ప్యాక్ని మనము బ్రష్తో కానీ లేదా చేత్తో కానీ ఎలా అయినా కూడా ఫేస్ పైన అప్లై చేయొచ్చు. ఇలా ఒక థిక్ లేయర్ లాగా అప్లై చేసి 15 నుంచి 20 నిమిషాల పాటు దీన్ని ఫేస్ మీద అలాగే ఆరనివ్వాలి. పదిహేను 20 నిమిషాల తర్వాత 20 నిమిషాల పాటు ఫేస్ మీద ఆరనిచ్చి నార్మల్ ట్యాప్ వాటర్తో ఫేస్ వాష్ చేసేసుకోవాలి. తర్వాత చేసుకున్న తర్వాత ఆ రోజు మనము ఫేస్కి సోప్ కానీ ఫేస్ వాష్ కానీ అప్లై చేయకూడదు.